పటాన్ చెరువు పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. ఇప్పుడు పీసీసీ పిలుపుతో ఇటు పటాన్ చెరువు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గాంధీ భవన్ కు వెళ్లారు. పీసీసీ కమిటీని కలిసి తనకు జరిగిన అన్యాయంపై వివరాలను సమర్పించారు. గతంలో తనపై నమోదైన కేసుల డీటెయిల్స్ ను కూడా కమిటీకి అందజేశారు. గత ప్రభుత్వ పాలనలో వేధింపులకు గురిచేసిన అధికారులకు తిరిగి పోస్టింగ్స్ ఇప్పించిన మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తన అభిప్రాయాలను కమిటీకి చెప్పారని అన్నారు కాటా శ్రీనివాస్. పఠాన్ చెరువులో ప్రస్తుతం పార్టీ పరిస్థితిని వివరించారని అన్నారు. కార్యకర్తల ఆవేదనతో క్యాంపు కార్యాలయంలోనికి వెళ్లారని, ఆఫీసులో సీఎం ఫోటోనే కదా పెట్టింది అని చెప్తున్నారు. తాను మహిపాల్ రెడ్డి ప్లేస్ లో ఉంటే గనక కార్యకర్తల మీద కేసు పెట్టించేవాడని కాదని అన్నారు. ఇంతకీ కాటా శ్రీనివాస్ గౌడ్ అసలు ఇంకా ఏమంటున్నారు మా ప్రతినిధి హేమ అందిస్తారు. మొత్తానికి పటాన్చేర్ పంచాయతీ గాంధీ భవన్కి చేరుకుంది. ఈరోజు గాంధీ భవన్ కమిటీ ముందు అటు కాటా శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. అసలు ఏం మాట్లాడారు, ఏం జరుగుతుంది అని అడిగి తెలుసుకుందాం. పటాన్చేర్లో ఏం జరుగుతుంది? మీరు సర్పంచ్గా ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. సడన్గా ఎందుకు ఇన్ని గొడవలు? మీ కాంగ్రెస్ కార్యకర్తలే ఇంత దారుణం చేయడానికి కారణాలు ఏంటి? కారణం జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఎవరికి ఇంటిమేషన్ చేయకుండా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కానీ ఉన్నటువంటి బ్లాక్ ప్రెసిడెంట్ కానీ ఉన్నటువంటి తాజా మాజీ కౌన్సిలర్లు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు, ఎవరు కూడా ఇంటిమేషన్ చేయకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని విషయంలో కార్యకర్తలందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు, మళ్ళీ ఎందుకు మా అందరికి కూడా ఇంటిమేషన్ ఉండదు, ఎందుకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ మాదిరిగా అయితే వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తం ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లకు ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకు ఎట్లా ఇంటిమేషన్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ మండల ప్రెసిడెంట్ కానీ ఎట్లా ఇంటిమేషన్ లేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంటే వీటన్నిటికీ అసలు ఏంటి? ఏళ్ల నుంచి ఆపోజిట్ లో ఉన్నారు, ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటున్నారు, అందరు చూసిన విషయమే. అదే కారణం అంటారా, లేదా మీ ఇద్దరికి ఇంటర్నల్ గా ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి? అసలు ఏం జరుగుతుంది పటాన్చేర్లో? ఇప్పుడు మాది ఇదేమన్నా గట్టు పంచాయతీలు కాదు, పొలం పంచాయతీలు కాదు, ఆస్తి పంచాయతీలు కాదు. నేను ప్రత్యర్థిగానే 2 సార్లు పోరాడినాము. నేనేమంటున్నానంటే, నువ్వు అందరిని కూడా నువ్వు నా పార్టీలోకి వచ్చినావు, నేను నీ పార్టీలోకి రాలేదు కదా. నువ్వు వచ్చినప్పుడు ఒక హోందాతనంగా అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా పిలుచుకొని దాన్ని సమన్వయం చేసుకుంటూ నడవాలి కదా. ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా తెలియకుండా బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని నడవకు, అది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నా. నేను మార్చుకోమని చెప్తా ఉన్నా పద్ధతి. మొన్న అంత పెద్ద గందరగోళం జరగడానికి కానివ్వండి, మీ కార్యకర్తలు మీ మనుషులు అని చెప్తున్నటువంటి వ్యక్తులు క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళి దాడి చేయడానికి కారణాలు ఏంటి? ముఖ్యమంత్రి గారి ఫోటో ఆ రోజు వారం రోజుల ముందు నడుస్తున్నారు కదా, పత్రికలలో టీవీలలో చెప్తా ఉన్నారు. అది ఆ భవనం అనేది ఏంది, ప్రజల్లో పరిపాలించినటువంటి భవనం, అది గవర్నమెంట్ సంబంధించినటువంటి భవనం. అది అందులో ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఉంటుంది ఆవేదన. తీసుకుపోయి మా ముఖ్యమంత్రి గారు ఫోటో ఎందుకు పెట్టమని పెట్టిరు, దాంట్లో తప్పేమన్నా కనబడుతుందని అనుకున్నాను. కార్యాలయం కాదు, మా ఇల్లు నా ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకుంటా, కేసీఆర్ ఫోటో ఉంటుందని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అట్లా ఉంటుంది. అది క్యాంప్ ఆఫీస్ అంటే ఏంది, ప్రజల్లో పరిపాలించినటువంటి గవర్నమెంట్ భవనం. అది ఆ గవర్నమెంట్ భవనంలో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండకుండా మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది, ఉండి తీరుతుంది. ఉంటే తప్పేమున్నది, నేను పెట్టుకుంటా లేకపోతే పెట్టుకోను అంటే అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకపోతే ఈరోజు కూడా చెప్తున్నాను, మళ్ళీ తీసుకెళ్ళి కూడా పెడతా. ముఖ్యమంత్రి గారి ఫోటో లేకపోతే కార్యకర్తలు మళ్ళీ తీసుకెళ్ళి కూడా మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి తీరుతాము. మళ్ళీ పటాన్చేర్లో ఇలాంటి గొడవలే జరుగుతాయని మీరు ఇప్పుడు చెప్తున్నారా? ఫోటో పెట్టకపోతే మనం తీసుకెళ్ళి పెట్టినాము, మళ్ళీ నువ్వేమో తీసేసే పరిస్థితి ఉంటే కూడా మళ్ళీ పెడతామంటున్నా. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలని చెప్తా ఉన్నాము. దాంట్లో తప్పేంది? నువ్వు 3 సార్లు గెలిచినావు, కనీసం నీకు ఎక్కడో కావాలి, తెలియాలి కదా, నీకు అవగాహన ఉండాలి కదా. అది ప్రభుత్వ భవనంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిది పెట్టాలనేది నీకు ఉండాలి కదా ఆలోచన అని అడుగుతా ఉన్నాను. అంటే గూడెం మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి కేవలం సీఎం ఆధ్వర్యంతోనే మీ పార్టీలోకి వచ్చారు. అలాంటి గూడెం మహిపాల్ రెడ్డిని ఇప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ముఖ్యమంత్రిని, పీసీసీని మీరు వ్యతిరేకిస్తున్నారా? దాన్ని వ్యతిరేకించడం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టు అని అంటే పెడితే మేము దాన్ని వ్యతిరేకించినట్టు అవుతుందా? వ్యతిరేకించినట్టు కాదు కదా. అది మేము మర్చిపోతాయినా గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు భవనం ఇది గవర్నమెంట్ భవనం, అలా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి. ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. గతంలో నువ్వు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ఫోటో పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. కాబట్టి మా కార్యకర్తలు ఆవేదన చెంది మా ముఖ్యమంత్రి గారి ఫోటో అక్కడ ఉండాలి కాబట్టి పోయి తీసుకెళ్ళి పెట్టిర్రు. మీ వెనుకున్నటువంటి కార్యకర్తల మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు, మీ పార్టీ వాళ్ళే పెట్టారు. అండ్ మోరోవర్ మీ పైన కూడా A14 గా కేసు పెట్టారు. దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వమే మీది, కేసులే మీ మీద ఉంటే ఎలా? సరే, 10 ఏళ్ల సంది కూడా ఇట్లాంటి కేసులు ఎన్నో చూసినాము. ఈ కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఆపోజిట్ లీడర్ గా కేసులు ఫేస్ చేశారు, ఇప్పుడు ప్రభుత్వం మీదైనప్పటికీ కూడా కేసులు ఫేస్ చేస్తారు. తన స్థానంలో నేనుంటే నేను ఈ మాదిరిగా కార్యకర్తల మీద కేసు పెట్టే చరిత్ర ఉంచుకుంటున్నాను కాదు నేను. ఎందుకంటే
ప్రతి ఒక్క నాయకుడికి నిరసనలు జరుగుతూనే ఉంటాయి, అనేక రకాలుగా జరుగుతూనే ఉంటాయి. అలాంటి జరిగినప్పుడు ఓపిక పెంచుకోవాలి, ఓపికతో ఉండాలి. ఓపికతో ఉండి కార్యకర్తల ఆవేదన ఏందో వచ్చి పిలుచుకొని మాట్లాడి విని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ మనమే ఈరోజు కార్యకర్తల మీద కేసులు పెడితే నువ్వు ఈరోజు వచ్చి పార్టీలకు వచ్చి కార్యకర్తల మీద కేసు పెడతామంటే అది ఎంత పెద్ద సిగ్గు చేయడం అనేది అర్థం చేసుకోవాలి. నిన్న ఆది శ్రీనివాస్ మీ పార్టీ కార్యాలయంకి అమీన్పూర్కి వచ్చారు, ఈరోజు మీరు గాంధీ భవన్కి వచ్చారు. ఏం జరగబోతుంది? కమిటీకి ఏమేమి సమర్పించారు? పటాన్చేరులో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంది, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం జరగబోతుంది, అది తృప్తంగా ఇప్పటివరకు 6 నెలల తను వచ్చిన తర్వాత కూడా జరిగిన విషయాలన్నీ కూడా తృప్తంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు తదుపరి నిర్ణయం ఏం తీసుకుంటారు ఏందని వేచి చూడాలి. కమిటీ నుంచి రెస్పాన్స్ పాజిటివ్ ఉందా? నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తను వదులుకోలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైపే నిలబడుతుంది. మా పోరాటంలో, మా కార్యకర్త ఆవేదన పోరాటంలో ఖచ్చితంగా న్యాయం ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు పెట్టి తీరాలని చెప్పారు, పెట్టిరు. దాంట్లో మాకు ఎట్లాంటిది తప్పు కనబడట్లేదు. చివరిగా ఇది నా ప్రశ్న, ఇన్ కేస్ ఇప్పుడు కమిటీ మిమ్మల్ని గూడెం మైపాల్ రెడ్డితో కలిసి పని చేయాలి అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గూడెం మైపాల్ రెడ్డితో కలిసి పని చేస్తాడా? రేపు మీ ఇద్దరు కలిసి ఒకే కార్యక్రమానికి వెళ్తారా ఎటువంటి గొడవలు లేకుండా? చూద్దాం. నా వర్షన్ నేను చెప్పినాను, తన వర్షన్ కూడా పిలుచుకొని మాట్లాడి వింటా అని చెప్పినారు. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, దాని తర్వాత నేను మాట్లాడతాను. సో మొత్తానికి ఇది పరిస్థితి. కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే చాలా కేవలం రేవంత్ రెడ్డి ఫోటో క్యాంప్ కార్యాలయం అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయంలో కనీసం ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకపోవడం మాత్రమే కారణము. అప్పటికే వారం నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. నేరుగా మా కార్యకర్తలు ఫోటో పెట్టడానికి ప్రయత్నించారు. ఇప్పటికీ కూడా నేను సవాల్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకపోతే అక్కడ కేసీఆర్ ఫోటో ఉంటే ఖచ్చితంగా మరొకసారి వెళ్ళి అయితే మేము ఫోటో పెడతాము, ఇదే విధంగా మరొకసారి ధర్నా కూడా చేస్తాము ఫోటో పెట్టకపోతే అంటున్నారు. అండ్ మోరోవర్ అన్ని ఆధారాలు అంటే గతంలో గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏ విధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ పైన కేసులు నమోదు చేశారో వాటిని, అదేవిధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్లో చేరిన తర్వాత అంతకు ముందు దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలను, ఆయన వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అసలు మంచి జరిగిందా చెడు జరిగిందా వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలతో సహా కమిటీ ముందు ఉంచాను. కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఏకీభవిస్తాను. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళను కాంగ్రెస్ వదులుకోదు. ఇన్ కేస్ మహిపాల్ రెడ్డితో కలిసి నన్ను పని చేయమంటే అప్పుడు నేను ఆలోచిస్తాను అంటూ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.